హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే న్యూమరాలజీ అనేది మనుషులపై ఎలా పనిచేస్తుంది, న్యూమరాలజీ అనేది మనపై ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనము న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకున్నాం. చేయించుకోగానే దీని మీకు కొన్ని లక్కీ నెంబర్స్ వస్తాయి. ఓకే, అప్పుడు ఏమైంది, మీరు ఒక పని చేయాలి. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ రోజులోని డేటు, మంత్, ఇయర్ కూడుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేను చేస్తున్నాను ఈరోజు 9/1/2026. వీరి యొక్క లక్కీ నెంబర్స్ 1, 3, 5, 7 అనుకుందాం లక్కీ నెంబర్స్. ఇప్పుడు వీళ్ళు ఈ రోజు ఒక పని చేయొచ్చా లేదా అనేది చూద్దామండి. ఇప్పుడు ఇందులో 9 కూడుకుంది. 9, 1, 10, 12, 14, 20. 20 అంటే 2 + 0 2. ఈ రోజు వైబ్రేషన్ 2. మరి ఈ రోజు వైబ్రేషన్ 2 అయితే ఈ రోజు ఒక ముఖ్యమైన పని వీళ్ళు చేయకూడదు. ఎందుకంటే వీళ్ళకి 2 అనేది లక్కీ నెంబర్ లో లేదు. ఒకవేళ చేస్తే ఏమవుద్ది, నెగిటివ్ గా ఉండి అది ప్రతిఫలం రాదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని వెళ్ళాం అనుకోండి, వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, అవి తిరిగి రావు. ఏదైనా ఒక పని మొదలు పెట్టానుకో దాంట్లో లాభం రాదు. అందుకని వీటిలో చేయాలి. మరి ఎందుకంటే పాజిటివ్ వస్తుంది. మరి అసలు పాజిటివ్ ఎట్లా వస్తుంది అంటే అది చూద్దామండి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, మనకి ఋషులు తపస్సు చేసేవాళ్ళు. అంటే ఒక చోట కూర్చొని ఏకాంతంగా మంచి కాన్సన్ట్రేషన్ తో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి వాళ్ళు అలా చేస్తూనే ఉండేవాళ్ళు. అప్పుడేమయ్యేది, వాళ్ళకి మంచి పాజిటివ్ వచ్చేది. విశ్వం నుండి పాజిటివ్ వచ్చి వాళ్ళ యొక్క ఫేస్ కూడా చాలా వెలుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఉండేది. అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే, వాళ్ళు ఆశీర్వదిస్తే ఆ పని జరిగిపోయేది. ఓకే, అంటే మనం వినుంటాం దేవుడు ప్రత్యక్షమయ్యాడని. అంటే అప్పుడు మనకు అర్థం కాదు మనుషులు, కానీ ఆ యొక్క పాజిటివ్ అనే వర్డ్ బదులు దేవుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పారనమాట. అది అలాగే మరి కొంతకాలం తర్వాత ఈ ఓపిక లేకపోయింది. అంటే ఏకాగ్రతతో తపస్సు చేసే ఓపిక లేకపోయింది. అప్పుడేం చేశారు, మన నాయనమ్మలతో, అమ్మమ్మలతో ఏం చేశారు, రామకోట రాపించారు. శ్రీరామ 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 అంటూ రాపించారు. మరి మన నాయనమ్మలకి, అమ్మమ్మలకి అప్పట్లో కోరికలు ఏముంటాయి ఆ వయసులో, వాళ్ళ కూతుర్లు, కొడుకులు, మనవల్లో హ్యాపీగా ఉండాలని వాళ్ళు రాశారు. ఆ కాన్సన్ట్రేషన్ తో రాయటం వల్ల అది విశ్వానికి కరెక్ట్ అయ్యి వారికి ఏం చేసింది, మంచి ప్రయోజనాన్ని, పాజిటివ్ తెచ్చిపెట్టింది. పాజిటివ్ అంటే ఏం లేదండి, మీరు అనుకున్నది జరగటం, మీ సంకల్పం నెరవేరటం పాజిటివ్ అంటే. సో వాళ్ళు ఏదైతే భావించారో అదంతా కూడా వాళ్ళకి చాలా బాగా జరిగింది. మరి ఇప్పటికీ మన నాయనమ్మలు రామకోట రాసినట్టు ఇప్పుడు ఓపిక లేదు కూడా రాయటానికి. అందుకే న్యూమరాలజీ వచ్చింది. న్యూమరాలజీలో ఏమంటాము, చక్కగా కోర్సు రాపిస్తాం. అంటే వేరు వేరు న్యూమరాలజిస్టులు ఏం చేస్తారనేది పక్కన పెడితే మేమేం చేస్తాం, ఒక సిస్టమేటిక్ గా డైలీ ఒక టైంకి కోర్సు రాపిస్తాం. ఏది ఋషులు తపస్సు చేసినట్టు, నాయనమ్మలు రామకోట రాసినట్టు మీ పేరు రాపిస్తాం. రాపిచ్చి అది మీరు నాకు పెడతారు వాట్సాప్ లో. నేను చూసి ఏదైనా తప్పులుంటే మీకు చెప్తాను. ఎందుకంటే తప్పులు చేస్తూ ఉంటే ఉపయోగం ఉండదు. న్యూమరాలజీ అంటే మొక్కుబడికి ఒక కొబ్బరికాయ కొట్టి పని అయిపోయింది లేదు వెళ్ళటం కాదండి, ఒక సిస్టమేటిక్ గా రాయటం అనమాట. అది ఎలా రాయాలి అనేది కూడా మనం ఒక వీడియోలో చెప్పుకుందామండి. ఈ విధంగా అది మన పైన పని చేస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి ఒక కేబుల్ టీవీ నెట్వర్క్ మొదలు పెట్టేటప్పుడు కేబుల్ టీవీ వాళ్ళు ఏం చేశారు, కేబుల్ నెట్వర్క్ వాళ్ళు ఒక తాత్కాలిక శాటిలైట్ ని అంతరిక్షంలో, ఆకాశంలో పంపించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేబుల్ సంబంధించి దాన్ని ఏమన్నారు, శాటిలైట్ ఛానల్స్ అన్నారు. అక్కడేం చేస్తారు, ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడితే లైవ్ లో మొత్తం అన్ని చోట్లకు ఒకేసారి వెళ్ళిపోతుంది. ఎందుకు, దానికి లింక్ అయినటువంటి సెటప్ బాక్స్ మన దగ్గర ఉంది. ఒకనొకప్పుడు యాంటీనా ఉంది. మరి ఎలా అవుద్ది, వీళ్ళు చేసిన ప్రోగ్రామ్ ని అనుదైర్య తరంగ రూపంలో వారి శాటిలైట్ కి పంపిస్తారు. అలా పంపిస్తే అది అక్కడికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ మన భూమి కక్షలోకి వచ్చి ట్రోపో, స్ట్రాటో, ఐనో ఆవరణలు దాటుకొని భూమి కక్ష నుంచి బయటకు వచ్చి ఆయా సెటప్ బాక్స్ ని లోకి వెళ్ళి అది అనేది స్పాట్ లో వస్తుంది. 1 సెకండ్ లో 1,00,00,000 టైం లో జరుగుతుంది. 1 సెకండ్ లో 1,00,00,000 అండి.
మనిషి మెదడు గుర్తించలేదు దాన్ని. ఒక సెకండ్ లో కోటి వంతు వేగం ఉంటుంది వాటికి. కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళంటే ఒక కృత్రిమ శాటిలైట్ పెంచుకున్నారు. మరి మనకేమున్నాయి? స్వాభావిక శాటిలైట్లు ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు ఇట్లా స్వాభావిక శాటిలైట్లు ఫిక్స్ అయి ఉన్నాయి. 1వ తేదీలో పుట్టారు రవి, సూర్యుడు. 2వ తేదీ చంద్రుడు. 3వ తేదీ గురువు. 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. ఇలా ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఒకరితో ఫోన్ తో మాట్లాడితే వెంటనే అతను ఎవరు? 2వ సంఖ్య చంద్రుడు. మనం మాట్లాడేది చంద్రగ్రహానికి వెళ్తుంది. వీళ్ళు అక్కడి నుంచి ట్రోపోస్టాట్ అయిన వాళ్ళు దాటుకొని అతనికి వినబడుతుంది. ఇది కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు, కానీ మనం ముందు చెప్పుకున్నాక కేబుల్ది ఆ యొక్క ఉదాహరణ మరి ఎందుకు జరగదు? గుర్తించండి ఒకసారి. కాబట్టి ఇక్కడ న్యూమరాలజీ అనేది ఇలా పనిచేస్తుంది. మరి మీరు చాలా మంది అనుకోవచ్చు, న్యూమరాలజీ అయినా పనిచేసేది దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేయడా? తప్పండి. దేవుడు అంటే ఏంది? అమ్మా నాన్నలాగా దేవుడు. అమ్మ దగ్గరికి వెళ్తేనే పనిచేసిద్దా అమ్మ మనకి? కాదు కదా. రోజు అమ్మ అమ్మ అంటేనే పనిచేసిద్దా మనకి? కాదు కదా. దేవుడు కూడా అంతేనండి. అక్కడికి వెళ్తేనే పని చేయటం కాదు, ఆయన అందరిని మామూలుగా చూస్తాడు. మన కన్నెంటి పెట్టి మనం వెళ్తాం. అంతేగాని పర్టికులర్ గా మీకు సమస్య వచ్చిందని మీరు దేవుడు అంటే కుదరదండి. ఆయన చూడకుండా ఉంటే కదా అప్పుడు చూసేది. ఆయన చూస్తూనే ఉంటాడు. సమస్య ఎందుకు వచ్చిందంటే మన జీవన విధానం ప్రకారం, మనం ఉండే పరిస్థితుల ప్రకారం, మన యొక్క అలవాట్ల ప్రకారం వస్తుంది సమస్య మనకి. కాబట్టి అది దేని బట్టి ఉంటుంది? సైంటిఫిక్ వెర్షన్ బట్టి ఉంటుంది. సైంటిఫిక్ వెర్షన్ నియంత్రించేది ఏంటి? న్యూమరాలజీ. న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ లోని కరెక్షన్. ఓకే, ఇది ఈ వీడియోలో కంటెంట్. అంటే న్యూమరాలజీ మనకి ఎలా పనిచేస్తుంది అనేది కంటెంట్. మీకు ఎవరికైనా సరే నెగిటివ్ ఉందని డౌట్ ఉంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క నేమ్ ని కరెక్షన్ తీసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఎందుకంటే కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. కంటెంట్ మీకు నచ్చింది, మీరు లైక్ చేశారు. ఈ కంటెంట్ చాలా మందికి వెళ్ళలేదనుకోండి, మీరు లైక్ అందరూ 10 లైక్లు 20 లైక్లు చేస్తే ఇంకొక 20 మందికి పంపిస్తుంది గూగుల్. వాళ్ళకు మనం హెల్ప్ చేసినట్లు అవుద్ది. సో లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా, ఎందుకు నచ్చింది, నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు, అలా కామెంట్ చేయండి. తర్వాత మీ బంధువులకి, మీ స్నేహితులకి దీన్ని షేర్ చేయండి. ఓకే, సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరొకరికి షేర్ చేయండి. ఇది ఈ వీడియో టాపిక్. మరో డిఫరెంట్ వీడియోతో, మరి డిఫరెంట్ టాపిక్ తో, మరో డిఫరెంట్ వీడియోతో మరో వీడియోలో మనం కలుద్దాం.